యెహోషువ 20వ అధ్యాయము. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇజ్రాయేలీయులతో ఇట్లనము, తెలియకయే పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పుర ద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వానిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలెను. హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలైనగా అతడు పొరబాటున తన పొరుగు వానిని చంపెను గాని అంతకు మునుపు వాని యందు పగపట్టలేదు. అతడు తీర్పు నొందుటకై సమాజమునెదుట నిలుచు వరకును, తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణము నొందు వరకును ఆ పురములోనే నివసింపవలెను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయెను ఆ పట్టణమునకును తన ఇంటికి తిరిగి రావలెను. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలీలియలో కెదెషును, ఎఫ్రామీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనున కిర్యతర్బాను ప్రతిష్ఠితపరిచిరి. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికో నొద్ద రుబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బెసేరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనష్షీయుల గోత్రములో నుండి బాషానులోను గోలానును నియమించిరి. పొరబాటున ఒకని చంపినవాడు సమాజము ఎదుట నిలవక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయు వాని చేత చంపబడక యుండునట్లు ఇజ్రాయేలీయులకందరికిని వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి.